Hi, hello my dear students. Welcome back to PW Telugu Foundation 9th and 10th. This is your bio ma'am Anuradha. So, ela chadutunnaru SA1 exams ela rasaru for Telangana and SA1 ela prepare avutunnaru. This is for Andhra students. Okay. So, ikkada manaki ఆల్రెడీ మనం అన్ని చాప్టర్స్ డిస్కస్ చేసుకున్నాం 10 చాప్టర్స్ వరకు సాయిల్ పొల్యూషన్ కూడా అయిపోయింది మనకి అవునా నెక్స్ట్ లెక్చర్ ఏముంది సింపుల్ దట్ ఈస్ బయోజియోకెమికల్ సైకిల్స్ అంటే ఏందో డిస్కస్ చేద్దాం సో బయోజియోకెమికల్ సైకిల్స్ దిస్ ఈస్ ద చాప్టర్ 11 ఇన్ అవర్ స్టేట్ బుక్ దట్ ఈస్ తెలంగాణ. And in Andhra and CBSE, this chapter is given, whatever the concepts we are going to discuss in this session will be, they have given in the chapter soil natural resources. Androne last lo biogeochemical cycles and subtopic petti icharu. So this is there for all the people. Okay, inkenduku alashyam manam mana session start cheddama. Yes, so this is the last chapter in our 9th class, that is our favorite batch Yadhardhlo. ఓకే చూద్దాం ఇంకెందుకు ఆలస్యం. సో ఈ లెక్చర్లో నేను మొత్తం 3 సెషన్స్ చేశాను. అందులో మనకి బయోజియోకెమికల్ సైకిల్స్, మీకు సైకిల్స్ ఆల్రెడీ వచ్చేసింది కదా క్లూ. సో దాని గురించి నేను చెప్తున్నాను. 3 సెషన్స్ చేశాను. అందులో మనకి ఈ సెషన్లో మనము నైట్రోజన్ సైకిల్ని, వాటర్ సైకిల్, అండ్ నెక్స్ట్ సెషన్లో మనము కార్బన్ సైకిల్ని, ఆ నెక్స్ట్ సెషన్లో మనం ఆక్సిజన్ సైకిల్ గురించి డిస్కస్ చేస్తాం. సింపుల్ అంతే. చాలా అంటే చాలా క్లియర్గా ఉండబోతుంది. సో షార్ట్ సెషన్ అండ్ విచ్ విల్ బి సో క్లియర్ ఫర్ యూ ఇఫ్ యూ ఫోకస్ రైట్. అండ్ ఈ రోజున మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నాం అంటే ఫస్ట్ చాప్టర్ కాబట్టి ఇంట్రడక్షన్, అసలు ఆ చాప్టర్ గురించి పుట్టుపూర్వత్రాలన్నీ మనం డిస్కస్ చేసుకోవాలి అవునా. నెక్స్ట్ వన్ వచ్చేసి వాటర్ సైకిల్, నైట్రోజన్ సైకిల్, అండ్ హౌ వీఆర్ ఇంటర్ఫియరింగ్ విత్ అవర్ న్యాచురల్ సైకిల్స్, దట్ ఈస్ నైట్రోజన్ సైకిల్ అనేది మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. సో ఇప్పుడు మనము ఒక్కసారి ఇంకొక స్లైడ్ యాడ్ చేసుకుందాం ఇక్కడ. సి చిల్డ్రన్, ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లయితే ఓకే, సో వాట్ ఈస్ బయోస్పియర్? మీరు బయోస్పియర్ అని వినే ఉంటారు కదా. సో బయోస్పియర్ వేర్ ద లైఫ్ ఎగ్జిస్ట్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్, లైఫ్ ఎగ్జిస్ట్ ఆన్ ఎర్త్ సర్ఫేస్ అవునా. అండ్ యు నో దట్ జియో కెమికల్ సైకిల్స్, దీని మీనింగ్ మీకు ఇప్పుడు ఈ వర్డ్లోనే వచ్చేస్తుంది చూడండి. బయో లైఫ్, దిస్ ఈస్ ఎర్త్, దీస్ ఆర్ కెమికల్స్. అంటే హౌ దిస్ కెమికల్స్, వాట్ ఎవర్ ఐ సెడ్, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నాట్ హైడ్రోజన్, 1 minute, కార్బన్, ఆక్సిజన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, సల్ఫర్, సో ఇవన్నీ కెమికల్స్ వస్తాయి. అర్థమైందా? సో హౌ దీస్ కెమికల్స్ ఆర్ సైక్లింగ్ బిట్వీన్ ద ఎర్త్ అండ్ ద లైఫ్. ఓకే, మీన్స్ ఎర్త్ ఇన్ ద సెన్స్ బయోటిక్ కాంపోనెంట్ and life means biotic component. So cycling of the materials between biotic and abiotic, simple, that comes in biogeochemical cycles కదా. ఎంత ఈజీగా ఉంది కదా. రైట్, ఇప్పుడు చూద్దాము. వన్స్ we will talk about here introduction part చూద్దాము. All the resources of the biosphere can be grouped into 2 major categories, that is biotic and abiotic. So as you know children, biotic includes living things, abiotic includes non-living things. Any doubt here? Non-living things, that is what I said. Earth is a non-living thing, that is abiotic, and bio life is a living. So change of this one. So non-living things, oh, non-living things. Okay na. So a constant interaction between the biotic and abiotic components of the biosphere takes place. So this interactions makes the biosphere stable and dynamic. Children, continuous ga like ikkada మనం మాట్లాడుకున్నట్లయితే కెమికల్స్ లైక్ కార్బన్ కానివ్వండి, నైట్రోజన్ కానివ్వండి, ఆక్సిజన్ కానివ్వండి, సో దిస్ నీడ్ టు బి recycled again and again. So because of the continuous recycling of these chemicals, this cycles, this biosphere is becoming stable and dynamic. అర్థమవుతుందా? So this biosphere becomes stable and dynamic. And the cyclic flow of nutrients between the non-living environment and living environment. చెప్పానా?
సింపుల్, జస్ట్ సింపుల్గా మనం అర్థం చేసుకోవాలి వాట్ ఈస్ బయోజియోకెమికల్ సైకిల్స్ అంటే. యూ కెన్ రైట్ దిస్ ఆర్ ఎల్స్ దిస్ ఆల్సో యూ కెన్ ప్రిఫర్, ఏది మనకి ఈజీగా ఉంటే అది. బయో అంటే లైఫ్, జియో అంటే ఎర్త్. సో బయో ఇస్ లైఫ్ ఈజ్ లివింగ్ అండ్ దిస్ ఇస్ జియో ఈజ్ నాన్ లివింగ్, అండ్ దీస్ కెమికల్స్ ఆర్ గెటింగ్ సైకిల్డ్ బిట్వీన్ దిస్ బయో అండ్ living and non-living things. That is what biogeochemical cycles. And here you can write the another definition as the cycles that involve the flow of nutrients on the earth, elements essential for living cell, and from the environment to the organisms and back through the certain pathways are known as biogeochemical cycles. ఇప్పుడు మనకి మన బాడీలోకి వస్తున్నాయి, అవి మళ్ళీ మనకి అట్మాస్ఫియర్లోకి ఎలా వెళ్తాయి అనేది వీ విల్ బి లెర్నింగ్ త్రూ ద డిఫరెంట్ పాత్వేస్. అవేంటో కూడా మనం ఈ సెషన్ ఇన్ ద సెన్స్ దిస్ 3 సెషన్స్ వీఆర్ గోయింగ్ టు కవర్. సో మీకు ఏది ఈజీగా ఉంటే అది రాస్తే సరిపోతుంది. సింపుల్గా మనం మీనింగ్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇట్ ఈస్ సో ఈజీ, రైట్? ఇప్పుడు మనం మాట్లాడుకుందాము వాటర్ గురించి. అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. నేను చెప్పాను కదా స్టార్టింగ్లో కార్బన్, ఆక్సిజన్. సో కార్బన్, ఆక్సిజన్, నైట్రోజన్, నెక్స్ట్ ఫాస్ఫరస్, సల్ఫర్, ఇవన్నీ కూడా మనకి సైక్లిక్ ప్రాసెస్లో మనకి ఇన్ ద సెన్స్ దిస్ విల్ బి ఎక్స్చేంజ్డ్ బిట్వీన్ ద బయోటిక్ అండ్ అబయోటిక్ థింగ్స్. మ్యామ్ ఇక్కడ మీరు వాటర్ సైకిల్ మెన్షన్ చేయలేదు కదా, కానీ వాటర్ అనేది మేజర్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్, అవునా? సో వాటర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ అవర్ లైఫ్, ఇంపార్టెంట్ ఫర్ అవర్ లైఫ్. దాంతో పాటుగా ఇంకా మనకి ఈవెన్ ఫర్ బయోలాజికల్ ప్రాసెసెస్, ఫర్ biological processes like వేటికి కావాలి మనకి? ఫోటోసింథసిస్కి కావాలి. ఓకే, సో ఫోటోసింథసిస్కి, ఓకే, అదర్ మెటబాలిక్ ప్రాసెసెస్కి, ఇంకా వేటికి కావాలి వాటర్ అనేది? మన బయోలాజికల్ ప్రాసెస్ సక్రమంగా జరగాలి అంటే డైజెషన్కి, ఫర్ ఎగ్జాంపుల్ digestion or other metabolic processes or biological process అని ఆల్రెడీ రాసేసాను కదా. సో అదర్ మెటబాలిక్, డైజెషన్ అండ్ ఎక్సెట్రా. సో ఈ ప్రాసెస్ అన్నిటికీ కూడా మేజర్గా వాటర్ అనేది మేజర్ థింగ్. అండ్ యూ నో వాటర్ ఈజ్ అన్ యూనివర్సల్ సాల్వెంట్. ఎస్ ఆర్ నో? యూనివర్సల్ సాల్వెంట్. సో మెనీ కెమికల్ రియాక్షన్స్ takes place in our body, outside the body, that is because of the water, because as the water is an universal solvent. అయితే మనకి తెలుసు ఎర్త్ మీద ఎంత వాటర్ ఉంది అనేసి. మ్యామ్ చాలా ఉంది, 97% ఆఫ్ ద ఎర్త్ ఈస్ కవర్డ్ విత్ వాటర్. ఎస్, కరెక్ట్. ఓకే, అదంతా మనకి తాగడానికి యూజ్ అవుతుందా లేదా? ఎంత పర్సెంట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఉంది? అండ్ ఇంకొకటి వాటర్ సైకిల్ అంటున్నాం. అసలు ఈ వాటర్ అనేది మనకి భూమికి ఎలా వస్తుంది? అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనమేం వాటర్ని క్రియేట్ చేయట్లా. అర్థమవుతుందా? మనం వాటర్ని క్రియేట్ చేయట్లేదు, మనం ఉన్న వాటర్ని, మనం భూమిలో ఉన్న వాటర్ని మనము ఏం చేయట్లా, యాడ్ చేయట్లేదు, మనం తగ్గించట్లేదు. ఏమవుతుందంటే కొత్తగా మనం క్రియేట్ చేసేది ఏమీ లేదు. ఉన్న వాటర్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద సీస్ అండ్ ఓషన్స్ అండ్ ఫ్రెష్ వాటర్ బాడీస్, వాట్ ఈస్ హ్యాపెనింగ్? దిస్ వాటర్ ఈస్ గెటింగ్ ఇవాపరేటెడ్ అండ్ కండెన్స్డ్ అండ్ కమింగ్ డౌన్ యాజ్ అ రెయిన్. అది మళ్ళీ భూమిలోకి ఇంకుతుంది కాబట్టి మళ్ళీ ఆ వాటర్ అనేది మనకి బ్యాలెన్స్ అవుతుంది. ఎప్పుడు అన్నీ సక్రమంగా ఉంటే, అన్నీ ఇన్ ద సెన్స్ ఇఫ్ దెర్ ఈస్ నో పొల్యూషన్, దెర్ ఈస్ నో సర్టెన్ థింగ్స్ లైక్ అన్నెసరీలీ వేస్టింగ్ వాటర్ ఎక్సెట్రా, ఇలాంటివన్నీ లేనప్పుడు మనకి ఈ ఏదైతే మనం భూమి నుంచి ఇవాపరేట్ అవుతుందో వాటర్ అనేది అగైన్ ద సేమ్ కంటెంట్ విల్ బి కమ్స్ డౌన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెయిన్. ఆ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే మనకి ఇక్కడ కొన్ని అన్సీజనల్ రెయిన్ ఫాల్స్ కానివ్వండి, ఇవన్నీ యూనో దట్ ఈస్ బికాస్ ఆఫ్ పొల్యూషన్. ఓకే, సో అవి కూడా మనం మాట్లాడుకుందాం. ఓకే, సో అయితే ఇక్కడ మనకు అసలు ఫస్ట్ ఎంత పర్సంటేజ్ ఆఫ్ వాటర్ అనేది మనకి అవైలబుల్గా ఉందో మనం చూద్దాం ఇక్కడ. ఓకే, సో చిల్డ్రన్ ఇక్కడ చూసినట్లయితే మీరు 97% ఆఫ్ వాటర్ అనేది మనకి సీస్ అండ్ ఓషన్స్లో ఉంది. అదంతా కూడా సాల్ట్ వాటర్ అండ్ విచ్ ఇస్ అన్ఫిట్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్. అన్ఫిట్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్.
హ్యూమన్ కన్సంప్షనే కాదు, మనకి క్రాప్స్కి కూడా పనికిరాదు, అంటే పంట పొలానికి కూడా పనికిరాదు అనమాట, అంత సాల్ట్ ఉంటాయి. ఎందుకంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము ప్రీవియస్ లెక్చర్లో పీహెచ్ ఆఫ్ ద సాయిల్ అనేది ఎంత ఇంపార్టెంట్. పీహెచ్ ఆఫ్ ద సాయిల్ ఇంపార్టెంట్ అన్నప్పుడు ఫ్రెష్ వాటర్ ఉండాలి, కానీ సాల్ట్ వాటర్లో సాల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉందనుకోండి, దట్ వాటర్ ఈజ్ అన్ఫిట్ ఫర్ ద హ్యూమన్ కన్సంప్షన్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ద క్రాప్స్ ఆల్సో. ఓకే, అండ్ మనకి అందులో మిగతా 3% చూసుకున్నట్లయితే దట్ ఈస్ అ ఫ్రెష్ వాటర్. ఓకే, 3% ఉంది కదా వావ్ అనుకోవద్దు, అందులో 2% మనకి గ్లేషియర్స్ ఐస్ క్యాప్స్లోనే ఉంది. ఎప్పుడైతే మనకి ఓవర్ హీటింగ్ గ్లోబల్ వార్మింగ్ వల్ల మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామని చెప్తాం కదా, బికాస్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ ఐస్ క్యాప్స్ ఆర్ మెల్టింగ్ అండ్ దట్ ఈస్ లీడ్ టు కింద ఉన్న ఏరియాలన్నీ మునిగిపోతున్నాయి, అవన్నీ మాట్లాడుకుంటూ అప్పుడప్పుడు న్యూస్లో చూస్తూ ఉంటారు కదా. సో అదనమాట సంగతి. ఇప్పుడు ఈ 3% ఆఫ్ ఫ్రెష్ వాటర్లో 2% గ్లేషియర్స్కే అయిపోయింది. ఇంకేముంది మనకి 1% ఉంది. ఆ 1%లో మనకి ఫ్రెష్ వాటర్లో గ్రౌండ్ వాటర్ ఎంత ఉంది, అందులో 1/4 గ్రౌండ్ వాటర్. ఓకే, మరి రివర్స్ చిన్న చిన్న లేక్స్లో అందులో ఎంత ఉంది అంటే 0.009%. ఓ మై గాడ్. సో దట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద రివర్స్ అండ్ లేక్స్. ఇంతేనా కాదు, ఇంకా వీటితో పాటుగా ఈవెన్ ఇన్ ద హ్యూమన్ బాడీ. ఓకే, హ్యూమన్ బాడీ ఆల్సో కంటైన్ 70% ఆఫ్ వాటర్. అలాగే అదర్ ఆర్గానిజమ్స్లో కూడా వాటర్ అనేది ఉంటుంది. మిగతా కొంచెం పర్సెంట్ మనకి ఈ హ్యూమన్ లివింగ్ ఆర్గానిజమ్స్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా చూసుకుంటే. చూసారా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాటర్ ఆన్ ద ఎర్త్ ఎంత క్లియర్గా ఇచ్చారు. అయితే ఇప్పుడు ఒక్కసారి ఇమాజిన్ చేయండి, ఇంత 0.009% ఉన్న ఫ్రెష్ వాటర్, అది రివర్స్లో లేక్స్లో ఉన్న ఫ్రెష్ వాటరే మనకి ఇంత దహాద్రిని తీర్చగలిగితే, ఒకవేళ అట్లీస్ట్ ఈ 3% వాటర్ కూడా మనకి ఆన్ ద హోల్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ 2% గ్లేషియర్స్లో ఉండేది, అది కూడా మనకి యూజ్ అవ్వగలిగితే అసలు ఎంత బేభత్సం కదా. చాలా అంటే మనకి వాటర్ అనేది మంచిగా ఉంటుంది. ఇప్పటికి కూడా ఉన్నాయి, కాకపోతే మన యొక్క నెగ్లిజెన్స్ వలన వీఆర్ ఫేసింగ్ వాటర్ స్కేర్సిటీ ఇన్ సర్టెన్ ఏరియాస్, నాట్ ఇన్ ఆల్ ద ఏరియాస్, ఓన్లీ సమ్ ఏరియాస్. ఓకేనా, నెక్స్ట్ మనం మాట్లాడుకుందాము వాటర్ సైకిల్లో. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి వర్షం వస్తుంది. బికాజ్ ఆఫ్ వర్షాలు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, మనకి పొల్యూషన్, సిటీలో చూసుకున్నట్లయితే పొల్యూషన్ ఫుల్గా ఉంటుంది. సో ఏమవుతుంది, ఎయిర్లో కెమికల్స్ ఆర్ లైక్ పొల్యూటెంట్స్ అనేవి ఉంటాయి కదా. సో ఆ పొల్యూటెంట్స్ వెన్ ఇట్ రెయిన్స్, ఈ పొల్యూటెంట్స్ ఏవైతే ఉన్నాయో దట్ పొల్యూటెంట్స్ ఆల్సో గెట్స్ డిజాల్వ్డ్ ఇన్ దిస్ వాటర్. అర్థమైందా? సో దిస్ పొల్యూటెంట్స్ గెట్ డిజాల్వ్డ్ ఇన్ ద వాటర్. అలా వాటర్ ఫ్లోలో అలా రివర్స్ లేక్స్లో వెళ్ళడం వల్ల సో దాట్ వాటర్ ఈస్ ఆల్సో గెటింగ్ పొల్యూటెడ్. అవునా? సో చూడండి ఇక్కడ ఒక్కసారి, యాజ్ ద వాటర్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ డిజాల్వింగ్ అ లార్జర్ నెంబర్ ఆఫ్ సబ్స్టాన్సెస్, దిస్ ఇట్ క్లీన్స్ ద ఎన్వైరన్మెంట్. అంటే మనకి పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. మనకి ఎన్వైరన్మెంట్ని క్లీన్ చేస్తుంది, ఓకే, ఇది పాజిటివ్. అండ్ వాటర్ సాల్యుబుల్ పొల్యూటెంట్స్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ టు ద డిఫరెంట్ వాటర్ బాడీస్ లైక్ లేక్స్ అండ్ ఓషన్స్. దిస్ డైల్యూట్స్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద పొల్యూటెంట్స్. ఓకే, సో కాన్సన్ట్రేషన్ అనేది తగ్గుతుంది, బాగానే ఉంది ఇది. అండ్ మనకి నెగిటివ్ ఎఫెక్ట్ చూడండి ఇక్కడ, యాజ్ ద వాటర్ ఫ్లోస్ త్రూ ద ఆర్ ఓవర్ ద రాక్స్ containing the soluble minerals, some of them gets dissolved in the water. Thus rivers carry many nutrients from the land to sea, and some of them used by the marine organisms. ఇది కూడా పాజిటివే, ఎందుకంటే మనకి ఆల్రెడీ సాయిల్ ఫార్మేషన్ అప్పుడు మాట్లాడుకున్నాం. సాయిల్ అనేది ఎలా ఫామ్ అయింది. సో డ్యూ టు కంటిన్యూస్ రెయిన్, టెంపరేచర్, ప్రెషర్, హ్యూమిడిటీ, వీటన్నిటి వలన పెద్ద పెద్ద రాక్స్ అనేవి ఇట్ విల్ బి బ్రోకెన్ డౌన్, అండ్ దట్ ఈస్ డ్యూ టు వెదరింగ్ ప్రాసెస్ ద సాయిల్ అనేది ఫామ్ అయిందనేసి. ఆ సాయిల్ ఫామ్ అయినప్పుడు రాక్స్ మీద కానీ మనం వర్షాలు వచ్చినప్పుడు మనకి ఎక్కడెక్కడి నుంచో వస్తాయి కదా. సో ఆ రాక్స్లో ఉన్న మినరల్స్ అవి మనకి వాటర్ బాడీస్లో యాడ్ అవ్వడం వలన దట్ మే బి యూస్ఫుల్ ఫర్ ద మెరైన్ లైఫ్. ఓకేనా, అదొక పాజిటివ్ పాయింట్. ఓకే, నెగిటివ్ పాయింట్ చూసుకోండి ఇక్కడ. డిసొల్యూషన్ అంటే డిజాల్వింగ్ ఆఫ్ దిస్ సమ్ హార్మ్ఫుల్ సబ్స్టాన్సెస్ లైక్ SO2, sulfur dioxide and oxides of nitrogen in the rainwater that leads to acid rain. So this acid rain, as you know, as we discussed in the 7th standard itself, which causes harm to old monuments
and for us causing some problems. Okay, and ఈ 8th లో నేర్చుకున్నాం యాసిడ్ రైన్ వల్ల ఏం జరుగుతుంది అనేసి. తాజ్ మహల్ ఈజ్ గెటింగ్ ద కలర్ ఈజ్ మారిపోతుంది. ఎందుకు అలా? బికాస్ ఆఫ్ ద ఎయిర్ పొల్యూషన్లో ఉన్న పొల్యూటెంట్స్ని బట్టి. సో అలాగే మనకి ఇక్కడ వాటర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఏదైతే మనము ఎక్సెసివ్ యూసేజ్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్ కానివ్వండి, అన్బర్న్డ్ కార్బన్ పార్టికల్స్లో మనకి ఇవన్నీ కెమికల్స్ అన్నీ ఎయిర్లో ఉంటాయి కదా. సో వెన్ ఇట్ రైన్స్ దిస్ విల్ బి డిసాల్వ్డ్ ఇన్ ద వాటర్, అండ్ బికాస్ ఆఫ్ దట్ NO2 and SO2, oxides of nitrogen and sulfur, oxides of nitrogen and sulfur, that results in the formation of acid rain, and that causes many damages, many destructions. ఓకేనా? సో ఇదన్నమాట రీజన్. అండ్ ఇప్పుడు మనం ఒక్కసారి చూడండి, ఈ ఇమేజ్లో చూసుకున్నట్లయితే మనం ఎప్పుడో నేర్చుకున్నాం, వాటర్ సైకిల్ 7th లోనే నేర్చుకున్నాం. సో ద డిఫరెంట్ ప్రాసెసెస్ ఇన్వాల్వ్డ్ ఆర్, ఫస్ట్ ఏం జరుగుతుంది, వాటర్ బాడీస్లో ఉన్న వాటర్ లేక్స్ రివర్స్లో ఉన్న వాటర్ ఏమవుతుంది, ఇవాపరేట్ అవుతుంది. సో ద ఫస్ట్ స్టెప్ ఈస్ ఇవాపరేషన్ నుంచి నెక్స్ట్ ఏమవుతుంది, ఇక్కడ ఈ లిక్విడ్ స్టేట్లో ఉన్న వాటర్, ఫస్ట్ స్టెప్ ఈస్ ఇవాపరేషన్. అవునా? సో ఈ ఇవాపరేషన్ ప్రాసెస్లో ఏమవుతుంది, లిక్విడ్ స్టేట్లో ఉన్న వాటర్ అనేది ఏ స్టేట్గా మారుతుంది, గ్యాషియస్ స్టేట్లోకి మారుతుంది. అండ్ తర్వాత ఏమవుతుంది, ఇవాపరేషన్ తర్వాత కండెన్సేషన్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కండెన్సేషన్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ గ్యాసియస్ స్టేట్లో ఉన్న వాటర్, అంటే వాటర్ వేపర్ అనుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనం వాటర్ వేపర్ అని రాద్దాం, ఈజీగా ఉంటుంది. సో ఈ వాటర్ వేపర్ అనేది కండెన్స్ అయ్యి వాటర్ లాగా ఫామ్ అవుతుంది, అంటే లిక్విడ్ వాటర్ లాగా ఫామ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ప్రెసిపిటేషన్లో ఏమవుతుంది, ఈ వాటర్ దట్ కమ్స్ డౌన్ యాజ్ రెయిన్. ఓకేనా? సో ఇవి మనకి ప్రాసెసెస్. ఓకే, సో ఇక్కడ మనకి ఇమేజ్లో క్లియర్గా కనిపిస్తుంది కదా. సో వాటర్ ఈస్ గెటింగ్ evaporated, సో దాట్ ఫార్మ్స్ ద క్లౌడ్స్. ఎట్లా ఇవాపరేట్ అవుతుంది, బికాస్ ఆఫ్ ద ఎయిర్, సన్లైట్. అవునా? సో ఇక్కడ మనకి సన్లైట్ వల్ల ఇవాపరేట్ అయిపోయింది. ఓకే, సో ఆఫ్టర్ ఇవాపరేషన్ ఏమవుతుంది, సో దట్ ఫార్మ్స్ కండెన్సేషన్. ఇక్కడ మీరు చూడండి, ఈ క్లౌడ్స్ అనేవి మనకి ఫామ్ అయినాయి. ఈ క్లౌడ్స్ ఫామ్ అయ్యేది బికాస్ ఆఫ్ ద కండెన్సేషన్ ప్రాసెస్. ఆ కండెన్సేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది, ప్రెసిపిటేషన్. సో ఈ ప్రెసిపిటేషన్లో ఈ క్లౌడ్స్ ఏవైతే ఫామ్ అయినాయో అక్కడ నుంచి వాటర్ మనకి కిందకు వస్తుంది, దాన్ని మనం రెయిన్ అంటున్నాము. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్, వాటర్ అనేది ఇవాపరేట్ అవుతుంది. ఓకే, సో ఓన్లీ వాటర్ వేపర్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద అట్మాస్ఫియర్ ఓన్లీ త్రూ ద ఇవాపరేషన్ ప్రాసెస్? No, it also happens in the plants. The process is called transpiration. Transpiration వలన కూడా మనకి మనము ఎవరెస్ట్ కాదు, ఎవర్గ్రీన్ ఫారెస్ట్లో మాట్లాడుకున్నట్లయితే, బికాస్ ఆఫ్ ద ప్లాంట్స్ ఓన్లీ కంటిన్యూస్లీ ఎవ్రీ డే రెయిన్ఫాల్ విల్ బి, బికాస్ వాటర్ ఈస్ ఎవాపరేటింగ్ ఫ్రమ్ ద ప్లాంట్స్ విల్ ఫార్మ్ ద క్లౌడ్స్ అండ్ కమ్ డౌన్ యాజ్ ద రెయిన్, ప్రెసిపిటేషన్. సో అది కంటిన్యూస్గా జరుగుతుంది. అంటే మనకి జనరల్గా జరిగేది, మనకి రివర్స్ లేక్స్లో వాటర్ అనేది సన్లైట్ వలన ఇవాపరేట్ అవుతుంది, దట్ కండెన్స్, అది ఒక రీజన్. అండ్ సెకండ్ ఏంటంటే ఈవెన్ త్రూ ద ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్లో ద్వారా కూడా మనకి వాటర్ అనేది ఇవాపరేట్ అవుతుంది. ఈ వాటర్ ఇవాపరేట్ అయ్యిందంతా కూడా మనకి క్లౌడ్స్ ఫామ్ అయ్యి దట్ కమ్స్ డౌన్ యాజ్ అ రెయిన్ఫాల్ త్రూ ద ప్రెసిపిటేషన్ ప్రాసెస్. ఓకేనా? సో ఈ సైక్లిక్ ప్రాసెస్ వలన మళ్ళీ ఇది ప్రెసిపిటేషన్ వల్ల వాటర్ వచ్చేసిందా, దిస్ వాటర్ విల్ బి మీన్స్ యాడెడ్ అప్ ఇన్ ద రివర్స్, లేక్స్ అండ్ గ్రౌండ్ వాటర్ కదా, మళ్ళీ ఇదంతా కూడా ఇవాపరేట్ అయిపోతుంది, మళ్ళీ కంటిన్యూస్గా ఫామ్ అవుతుంది. సో అందువలనే మనకి వాటర్ అనేది భూమి మీద ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లు 97% మనకి సీస్లో, ఓషన్స్లో ఉంటే 3% ఫ్రెష్ వాటర్ అని ఎంత క్లియర్గా మాట్లాడుకుంటున్నాం, బికాస్ ద వాటర్ ఈస్ గెటింగ్ రీసైకిల్డ్ త్రూ ద సైక్లిక్ ప్రాసెస్, అగైన్ గోయింగ్ అండ్ అగైన్ కమింగ్ బ్యాక్ ఇన్ టు ద సేమ్ వే. సో మనం ఏమీ సృష్టించట్లేదు, ఇది ఉన్న వాటరే సైక్లిక్ ప్రాసెస్ ద్వారా బ్యాలెన్స్ అవుతుంది. అర్థమైంది కదా? సో ఒక్కసారి మనం ప్రాసెసెస్ ఏమేమి మాట్లాడుకున్నామో వాటి గురించి ఒక్కసారి చూద్దాం. ఇవాపరేషన్, లిక్విడ్ టు గ్యాషియస్ స్టేట్. కండెన్సేషన్, వాటర్ వేపర్ ఇన్ ద ఎయిర్ ఈస్ చేంజ్డ్ ఇన్ టు లిక్విడ్ water vapor to water, liquid water. And this is very crucial for the formation of clouds, children.
కండెన్సేషన్లోనే మనకి క్లౌడ్స్ అనేవి ఫామ్ అవుతాయి, ఆల్రెడీ మనం ఇమేజ్లో చూసినట్లుగా. అండ్ నెక్స్ట్ ప్రెసిపిటేషన్లో ఏమవుతుంది అంటే వాటర్ రిలీజ్డ్ ఫ్రమ్ ద క్లౌడ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెయిన్, ఫ్రీజింగ్ రెయిన్, స్లీట్, స్నో ఆర్ హెయిల్. అంటే ఇంకొకటి ఇక్కడ మనకి ప్రెసిపిటేషన్లో ఓన్లీ రెయిన్ఫాల్ లాగానే రావాలంటే లేదు, త్రూ స్నో కానివ్వండి, త్రూ హెయిల్స్, మనకి ఏమంటారు హెయిల్స్ని ఏమంటాం మనం, ఓకే ఐ విల్ టెల్ యూ. ఓకే, సో దాని వలన కూడా మనకి వాటర్ అనేది కండెన్స్ అయిన వాటర్ అనేది ప్రెసిపిటేట్ అయ్యి క్లౌడ్స్ నుంచి మనకి వాటర్ అనేది త్రూ ద ప్రెసిపిటేషన్ ప్రాసెస్ ఇట్ మే కమ్ డౌన్ యాజ్ అ స్నో ఆర్ హెయిల్స్ ఆర్ ఈవెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెయిన్ ఆర్ స్లీట్. సో ఈ డిఫరెంట్ ప్రాసెస్ ద్వారా మనకి వాటర్ అనేది మళ్ళీ బ్యాక్ వస్తుంది. సో దిస్ వాటర్ ఈజ్ మెయింటైన్డ్ బై దిస్ సైక్లిక్ ప్రాసెస్. క్లియరా? రైట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాము నెక్స్ట్ సైకిల్ ఇన్ దిస్ సెషన్, దట్ ఈస్ నైట్రోజన్ సైకిల్. ఇట్ ఈస్ అ మేజర్ అండ్ కాంప్లెక్స్ బయోజియోకెమికల్ సైకిల్ అనుకోవచ్చు మనం చెప్పాలంటే, ఎందుకంటే దీంట్లో చాలా స్టెప్స్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి చాలా అంటే చాలా ఈజీ ఇది నేర్చుకోవడం కూడా. మనందరికీ తెలుసు పర్సెంటేజ్ ఆఫ్ గ్యాసెస్, అవునా? సో వాట్ ఈస్ ద నైట్రోజన్ పర్సెంట్ ఇన్ ద అట్మాస్ఫియర్? చెప్పండి. నైట్రోజన్ పర్సెంట్ in the atmosphere, that is 78%. Okay, so and a major gas present in the atmosphere is 78%, and you know that nitrogen is present or very important for us as well. Nitrogen is important for plants and animals in their for developing proteins, amino acids etc. సో అది చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్, అవునా? అయితే ఒకటి ఏంటంటే ఈవెన్ దో ద 78% ఆఫ్ నైట్రోజన్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద అట్మాస్ఫియర్, ద ప్లాంట్స్ ఆర్ యానిమల్స్ కెన్ నాట్, ఈవెన్ దో 78% of nitrogen is present in atmosphere, which cannot be used by plants and animals. ఓకే, ఇనర్ట్ గ్యాస్ నైట్రోజన్ని మనకి నైట్రోజన్ ఎలిమెంటల్ ఫామ్లో ఉన్న నైట్రోజన్ని మనకి ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ యూజ్ చేసుకోలేవు. సో దానికి బదులుగా ఏం చేయాలి? సో దిస్ నైట్రోజన్, ఓకే, సో దిస్ నైట్రోజన్ షుడ్ బి కన్వర్టెడ్ టు salts of nitrogen. అలా కన్వర్ట్ చేసినప్పుడు దాట్ కెన్ బి యూజ్డ్ అప్ బై ద plants కానీ animals కానీ. అయితే సో హౌ కెన్ దిస్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ సాల్ట్స్ ఆఫ్ నైట్రోజన్? దట్ ఈస్ బై సమ్ బ్యాక్టీరియా. ఇఫ్ యూ టాక్ అబౌట్ రైజోబియం bacteria. So this rhizobium bacteria shows a symbiotic association, you know that, symbiotic association with legume plants. లెగ్యూమ్ ప్లాంట్స్కి ఎగ్జాంపుల్స్ పల్సెస్ వస్తాయని చెప్పుకున్నాం ఆల్రెడీ. అన్ని గ్రౌండ్ నట్, బెంగాల్ గ్రామ్, హాస్ గ్రామ్, గ్రీన్ గ్రామ్, రెడ్ గ్రామ్, ఈ పల్సెస్ అన్నిటిలీ వాటి యొక్క రూట్స్లో రూట్ నాడ్యూల్స్ ఉంటాయి. ఆ రూట్ నాడ్యూల్స్లో రైజోబియం బ్యాక్టీరియా ఉంటుంది. దట్ హెల్ప్స్ ఇన్ ద సింబయోటిక్ అసోసియేషన్. అలాంగ్ విత్ దట్ ఫ్రీ లివింగ్ నైట్రోజోమోనాస్ ఇలాంటివన్నీ కూడా మనకి ఈ బ్యాక్టీరియా అనేది మనకి ఏం చేస్తాయి? గ్యాషియస్ స్టేట్లో ఉన్న నైట్రోజన్ని, లివింగ్ బ్యాక్టీరియా గ్యాషియస్ స్టేట్లో ఉన్న నైట్రోజన్ని సాల్ట్స్ ఆఫ్ నైట్రోజన్గా కన్వర్ట్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. సో దాన్ని మనం అంటాము నైట్రోజన్ ఫిక్సేషన్ అని. అర్థమైందా? సో ఇలా ఉంటేనే మనకి యూజ్ చేసుకోవడానికి వస్తుంది. అండ్ ఇంకొకటి మనకి ఈ లెగ్యూమ్ ప్లాంట్స్లో ఆల్రెడీ నేను చెప్పాను, ఎక్కడన్నా క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి జనరల్గా కూడా. సో ఎగ్జాంపుల్స్ పీస్, రెడ్ గ్రామ్, బెంగాల్ గ్రామ్, ఇవన్నీ మీరు ఫిల్ చేసుకోండి. ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాను, ఓకేనా? సో ఇప్పుడు అర్థమైంది కదా జనరల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ నైట్రోజన్ ఉంది, కానీ వీ కెనాట్ యూజ్ ఓన్లీ సమ్, ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ బై బ్యాక్టీరియా అండ్ సమ్ ఆల్గే.
The conversion of atmospheric nitrogen to the salts of nitrogen is done by some bacteria, not all the bacteria. సో దాంట్లో మనకి ఎగ్జాంపుల్గా మాట్లాడుకున్నట్లయితే రైజోబియం, నైట్రోజోమోనాస్, నైట్రోబాక్టర్, ఓకే, అజిటోబాక్టర్, నాట్ నైట్రోబాక్టర్ ఎక్సెట్రా, ఇవన్నీ మనకి ఎగ్జాంపుల్స్ వస్తాయి. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ నైట్రోజన్ అనేది సాల్ట్స్ ఆఫ్ నైట్రోజన్ అంటే నైట్రేట్స్ ఆర్ నైట్రైట్స్గా కన్వర్ట్ చేయాలంటే అండ్ ఇంటూ అమ్మోనియా ఇలా యూజబుల్ ఫార్మ్స్లో కన్వర్ట్ చేయాలి అంటే ఎలాంటి స్టెప్స్ ఉన్నాయి అనేది మనం డిస్కస్ చేద్దాం. సో దిస్ అక్కర్స్ ఇన్ ద 5 డిఫరెంట్ స్టెప్స్ చిల్డ్రన్. ఓకేనా? సో ఇందులో మనకి నైట్రోజన్ సైకిల్లో ఫస్ట్ వచ్చేసి నైట్రోజన్ ఫిక్సేషన్ ఉంటుంది. ఫస్ట్ స్టెప్ వచ్చేసి నైట్రోజన్ fixation, second one nitrification, third one assimilation, fourth one ammonification, fifth one denitrification. ఈ 5 స్టెప్స్లో ద్వారా మనకి ఏదైతే నైట్రోజన్ సాల్ట్స్ లాగా మారి మళ్ళీ ఈ సాల్ట్స్ నుంచి మళ్ళీ సాయిల్లో నుంచి ఆర్ ఆర్గానిజమ్స్లో నుంచి మళ్ళీ గ్యాషియస్ నైట్రోజన్ అనేది మనకి అట్మాస్ఫియర్లోకి వస్తుంది. అప్పుడే కదా మనం సైక్లిక్ ప్రాసెస్ అంటాము. ఓకే, సో అది ఎలా జరుగుతుంది, ఇది ఇలా నుంచి ఎలా కన్వర్ట్ అవుతుంది, మళ్ళీ అగైన్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ బ్యాక్ టు ద అట్మాస్ఫియర్ అనేది మనకి ఈ 5 స్టెప్స్లో డిస్కస్ చేసుకోబోతున్నాం. అయితే ఫస్ట్ స్టెప్లో మనం కనుక చూసినట్లయితే నైట్రోజన్ ఫిక్సేషన్లో 3 స్టెప్స్ ఉంటాయి. 3 స్టెప్స్ కాదు, 3 వేస్లో మనకి ఈ నైట్రోజన్ అనేది నైట్రేట్స్గా కన్వర్ట్ అవుతుంది. అంటే ఫస్ట్ వచ్చేసి త్రూ బయోలాజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్, బయోలాజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్. బయోలాజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్ అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా బ్యాక్టీరియా ఉంది కదా, రైజోబియం కానీ నైట్రోజోమోనాస్, ఈ బ్యాక్టీరియా యూజ్ చేసి మనకి నైట్రోజన్ గ్యాషెస్ ఫామ్ నుంచి సాల్ట్స్లోకి మారిందంటే అది ఎగ్జాంపుల్ ఇక్కడ. అలాగే మనకి త్రూ లైట్నింగ్, థండర్స్, లైట్నింగ్ వస్తుంది కదా, ఆ టైంలో కూడా మనకి గ్యాషియస్ నైట్రోజన్ అనేది సాల్ట్స్ ఆఫ్ నైట్రోజన్ కన్వర్ట్ అవుతుంది. అండ్ నార్మల్ ఇంకొకటి చూసుకున్నట్లయితే ఇండస్ట్రియల్ నైట్రోజన్ ఫిక్సేషన్, ఇది ఏంటంటే మాన్యువల్ ప్రాసెస్. సో మనకి కావాల్సినంత మనకి త్రూ ఇన్ ద ఇండస్ట్రీస్ ఆల్సో దే కెన్ కన్వర్ట్ దిస్ గ్యాషియస్ నైట్రోజన్ ఇంటూ సాల్ట్స్ ఆఫ్ నైట్రోజన్. ఓకే, ఇప్పుడు చూద్దాము. Can contain several stages, so these are the stages. And first lo manam maatladukunnatlaite biological nitrogen fixation, that is conversion of atmospheric nitrogen into biologically acceptable form. Biologically acceptable form ఏంటి? salts of nitrogen ante. And a number of free living bacteria like azotobacter, nitrosomonas and clostridium, so these all helpful in conversion of this biological nitrogen fixation, along with symbiotic bacteria, that is rhizobium, free living bacteria, that is azotobacter, nitrosomonas, clostridium, ఇవన్నీ వస్తాయి. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే atmospheric nitrogen fixation. ఇక్కడ nitrogen can also be fixed as a nitrates by lightning, థండర్స్, లైట్నింగ్ వస్తుంది చూడండి అలాంటప్పుడు. అండ్ దిస్ రీచెస్ ద సాయిల్ అండ్ వాటర్ త్రూ ద ప్రెసిపిటేషన్. ఇలా కన్వర్ట్ అయిన గ్యాషియస్ నైట్రోజన్ నుంచి సాల్ట్స్ త్రూ ద రెయిన్ వాటర్ ఇట్ కమ్స్ డౌన్. అండ్ దీస్ నైట్రేట్స్ కెన్ బి యూజ్డ్ అప్ బై ద ప్లాంట్స్ టు ఫార్మ్ ప్రోటీన్స్ అండ్ nucleic acids, because nitrogen is an important element for the formation of proteins and even nucleic acid like DNA and RNA. ఓకేనా? సో ఇదన్నమాట. ఇదేంటి మనకి ఫస్ట్ స్టెప్ వి కంప్లీటెడ్, దట్ ఈస్ నైట్రోజన్ ఫిక్సేషన్. ఇప్పుడు సెకండ్ స్టెప్ చూద్దాము. ఏంటి అంటే నైట్రిఫికేషన్. సో ఇక్కడ నైట్రిఫికేషన్లో కొంచెం ఫోకస్ చేయాలి, ఏం లేదు. ఏంటంటే ఇక్కడ ఓకే, సో ఫస్ట్ నైట్రేట్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ అమ్మోనియా. ఫస్ట్ ఏవైతే మనకి నైట్రేట్స్ ఫామ్ అయినాయి కదా, ఓకే ఇక్కడ రాసిన చూడండి. సో దిస్ నైట్రేట్స్ ఫ్రమ్ ద నైట్రోజన్ ఫిక్సేషన్ ఫామ్ అయినాయి కదా, సో దిస్ నైట్రేట్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ అమ్మోనియా by denitrifying bacteria. అయిపోయిందా? నెక్స్ట్ ఇక్కడ ఈ అమ్మోనియా నుంచి మళ్ళీ నైట్రైట్స్ ఫామ్ అవుతున్నాయి బై నైట్రోజోమోనాస్ బ్యాక్టీరియా, ఫ్రీ లివింగ్ బ్యాక్టీరియా నైట్రోజోమోనాస్. అండ్ ఇక్కడ ఈ నైట్రైట్స్ నుంచి
ఈ నైట్రేట్స్ నుంచి మళ్ళీ మనకి నైట్రేట్స్ ఫామ్ అవుతున్నాయి త్రూ ద బ్యాక్టీరియా నైట్రోబాక్టర్. అర్థమవుతుందా? అండ్ ఈ నైట్రేట్స్ అనేవి మనకి దే ఆర్ యూజ్డ్ అప్ బై ద ప్లాంట్స్. ఓకేనా? సో ఇదన్నమాట నైట్రోజన్ ఫిక్సేషన్లో ఏదైతే నైట్రేట్స్ ఫామ్ అయ్యాయో ఆ నైట్రేట్స్ మళ్ళీ మనకి అమ్మోనియాగా ఫామ్ అయ్యి మళ్ళీ మనకి నైట్రైట్స్ లాగా మళ్ళీ నైట్రేట్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ నైట్రేట్స్. ఇది ఎలా అంటే బై డిఫరెంట్ బ్యాక్టీరియా. ఓకేనా? సో ఈ ప్రాసెస్ అంతటిని మనం ఏమంటున్నామంటే నైట్రిఫికేషన్. క్లియర్? సో ఈ సెంటెన్స్ అంతా ఏదైతే నేను రాశానో సేమ్ ఇదే. ఒక్కసారి మనం చూద్దాం, చూడండి. నైట్రేట్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ అమ్మోనియా బై డీనైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా. సో డన్. అండ్ ఇన్ ద సాయిల్ నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా యూజ్ దిస్ అమ్మోనియా to synthesize the compounds for their own cells and convert it into proteins and nucleic acids, nitrates and nitrites. Okay na? And next, nitrites produced here are by nitrosomonas, while nitrates are produced by nitrobacter. Same చూసారు కదా? And next, plants take up these nitrate as well as ammonium ions from the soil to convert them to proteins and nucleic acids. So plants అనేది to proteins ని nucleic acids ని ఫామ్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటుంది. న్యూక్లిక్ యాసిడ్స్. ఇప్పుడు క్లియర్ అయిందా? So what is this process called? The second step in the nitrogen cycle, that is nitrification. So దానికి మనం ఈక్వేషన్ లాగా ఇచ్చాము అంతే. నెక్స్ట్ స్టెప్ చూద్దాము, ఎసిమిలేషన్. ఎసిమిలేషన్ అంటే మనం ఫస్ట్ చాప్టర్లో డిస్కస్ చేసాం. స్మాల్ ఇంటెస్టైన్లో ఎసిమిలేషన్ ప్రాసెస్ జరుగుతుంది అనేసి. అంటే ఏంటి? వాట్ ఎవర్ ద న్యూట్రియంట్స్ ఆర్ విచ్ విల్ బి ఎసిమిలేటెడ్ ఇన్ అవర్ బాడీ. అవునా? సో సేమ్ అలాగే మనకి ఏవైతే ఈ కాంపౌండ్స్ ఫామ్ అయ్యాయో మెయిన్లీ నైట్రేట్స్ ఆర్ అమ్మోనియం అయాన్స్ విచ్ విల్ బి యూస్డ్ అప్ బై ద ప్లాంట్స్ ఫ్రమ్ ద సాయిల్ టు ఫార్మ్ సమ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ లైక్ ప్రోటీన్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. దానికే మనం ఎసిమిలేషన్ ప్రాసెస్ అంటున్నాం. ఓకేనా? సో లెట్ us see here. Nitrogen compounds, mainly nitrates and or ammonium ions, are taken up from the soils by the plants, which are then used in the formation of plant proteins as animals eat these plants. And ingokati ikkada manaki nitrogen anedi important, salts of nitrogen anedi. Kani manaki ela vastundi? We may get from the plants by eating the plant products, or we may get the from the animals when these animals eat the plant products from the plants. Animals nunchi manaku vastundi. So whatever it is, these salts of nitrogen are getting assimilated in our body that are useful for the formation of nucleic acids, proteins, etc. Okay, so ఆ ప్రాసెస్ని మనం అంటున్నాము ఎసిమిలేషన్ అని. నెక్స్ట్ మనం మాట్లాడుకుందాము అమ్మోనిఫికేషన్. అమ్మోనియా ఫామ్ అవ్వడాన్ని అమ్మోనిఫికేషన్ అంటాం. సో ప్రొడక్షన్ ఆఫ్ ద అమ్మోనియా ఫ్రమ్ ద నైట్రేట్స్ అండ్ అదర్ నైట్రోజనస్ కాంపౌండ్స్ని మనం అమ్మోనిఫికేషన్ అంటున్నాం. ఈ అమ్మోనియా ఫామ్ అయిన తర్వాతనే నెక్స్ట్ దీని నుంచి మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు దాకా ఫామ్ అయిన అమ్మోనియా కానీ సాల్ట్స్, నైట్రోజన్, నైట్రేట్ అవన్నీ మనకి ప్లాంట్స్ యూజ్ చేసుకున్నాయి. ఇప్పుడు మనకి ఇందులో నుంచి మనకి మళ్ళీ నైట్రోజన్ అనేది మనకి బ్యాక్ అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోవాలి. అంటే 78% నైట్రోజన్ అని మనం చెప్పుకున్నాం కదా, ఆ పర్సెంటేజ్ని బ్యాలెన్స్ చేయాలంటే ఇది అనేది మనకి అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోవాలి. సో అది ఎలా జరుగుతుందో చూద్దాం. సో దట్ హ్యాపెన్స్ త్రూ ద డీనైట్రిఫికేషన్ ప్రాసెస్. అదేంటంటే నైట్రోజన్ మేక్స్ ఇట్స్ వే బ్యాక్ ఇన్ టు ద అట్మాస్ఫియర్ త్రూ ద ప్రాసెస్ కాల్డ్ డీనైట్రిఫికేషన్ ఇన్ విచ్ సాలిడ్ నైట్రేట్ ఈస్ కన్వర్టింగ్ బ్యాక్ టు ద గ్యాషియస్ నైట్రోజన్. అది ఎలా అవుతుంది? సాలిడ్ నైట్రోజన్, ఎందుకంటే మనం 78% నైట్రోజన్ ఉంది, దట్ షుడ్ బి రీసైకిల్డ్ కాదు, విల్ బి సైకిల్డ్. అంటే మన అట్మాస్ఫియర్లో అనేది బ్యాలెన్స్ అవుతుంది కదా. సో అది ఎలా అవుతుందంటే ఇక్కడ చూడండి. సో దట్ హ్యాపెన్స్ త్రూ ద డీనైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా. సో ఏదైతే ఈ నైట్రేట్స్ గ్యాషియస్ నైట్రోజన్గా ఫామ్ చేస్తున్నాయో అది ఎవరు? బై డీనైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా. సో దట్ హ్యాపెన్స్ బై డీనైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా. ఇవి ఏం చేస్తాయంటే ఏవైతే దే యూస్ ఆక్సిజన్ present in the nitrates and releases the gaseous nitrogen into atmosphere. ఇప్పుడు అర్థమైందా? ఓకే,
ఇప్పుడు మనకి ఏదైతే 78% మళ్ళీ మనకి సాల్ట్స్ లాగా ఫామ్ అయ్యి మళ్ళీ అది మనకి బాడీకి యూజ్ చేసుకొని అండ్ మళ్ళీ మనకి బ్యాక్ వెళ్తుంది. అండ్ ఇంకొక ప్రాసెస్ ఇక్కడ మర్చిపోయాను చూడండి, అమ్మోనిఫికేషన్, ఎసిమిలేషన్, అమ్మోనిఫికేషన్లో ప్రొడక్షన్ ఆఫ్ అమ్మోనియా అన్నాం. ప్రొడక్షన్ ఆఫ్ అమ్మోనియా ఫ్రమ్ నైట్రేట్స్ అది నార్మల్గా జరిగే ప్రాసెస్. దాంతో పాటుగా ఇంకొక ప్రాసెస్ ద్వారా కూడా మనకి అమ్మోనియం అనేది మనకి మన సాయిల్కి యాడ్ అవుతుంది. అది ఎలా అంటే దట్ ఈస్ డ్యూ టు ద డీకంపోజర్స్ వెన్ animals or the plants die. Animals or plants when they die due to decomposition process, by decomposing bacteria, అమ్మోనియా అనేది రిలీజ్ అవుతుంది. ఈ అమ్మోనియా ఏదైతే ఫామ్ అయిందో సో దట్ మే బీ యూస్ఫుల్ ఫర్ ద అదర్ ఆర్గానిజమ్స్ ఫర్ దేర్ బయోలాజికల్ ప్రాసెసెస్. సో అలా కూడా మనకి యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఎసిమిలేషన్ అయిపోయింది, అమ్మోనిఫికేషన్ అండ్ డీనైట్రిఫికేషన్ ఇస్ డన్. ఐ థింక్ ఇట్స్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్, రైట్? ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి మేజర్ పాయింట్ దట్ ఈస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ అస్. అదేంటి అంటే హ్యూమన్ ఇంటర్వెన్షన్ అండ్ ద నైట్రోజన్ సైకిల్. మనం ఎలా ఈ సైక్లిక్ ప్రాసెస్ని ఎలా డిస్టర్బ్ చేస్తున్నాము అంటే ఎస్పెషల్లీ బికాస్ ఆఫ్ యూజింగ్ ఫర్టిలైజర్స్. ఎన్పీకే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, ఎన్పీకే ఫర్టిలైజర్స్ యూజ్ చేస్తామా? సో దాని వలన ఏమవుతుంది, వెన్ వీఆర్ యూజింగ్ బికాస్ ఆఫ్ యూజింగ్ ఫర్టిలైజర్స్, ఓకే, సాయిల్ is enriched with nitrogen, okay, and ఇది ఏమవుతుంది, when it rains this nitrogen is carried by the water bodies. Nitrogen is carried to water bodies. అప్పుడు ఏమవుతుంది, వాటర్ బాడీస్లో నైట్రోజన్ కంటెంట్ అనేది పెరిగిపోతుంది కదా. సో ఇఫ్ నైట్రోజన్ ఈస్ మోర్ ఇన్ ద వాటర్ బాడీస్, more in water, then that water is unfit for human consumption. అవునా? అంతేకాకుండా బికాస్ ఆఫ్ దిస్ నైట్రోజన్ ఏదైతే ఉందో, మనం ఫర్టిలైజర్స్ ఎన్పీకేలో ఉంటుంది కదా నైట్రోజన్, ఆ నైట్రోజన్ వేయడం వలన దట్ లీడ్స్ టు ఎక్సెసివ్ ఆల్గల్ గ్రోత్. సో ఈ ఆల్గే పెరగడం వలన ఏమవుతుందంటే దే యూజ్ ఆక్సిజన్ అండ్ దే వోంట్ అలో ద అదర్ ఆర్గానిజమ్స్, as oxygen percentage will be less in water bodies. సో దాన్ని మనము దేంతో కంపేర్ చేస్తాము అంటే BOD, బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అని. బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే ఆల్గే పెరగడం వలన మిగతా ఆర్గానిజమ్స్కి ఆక్సిజన్ అనేది డిజాల్వ్ అవ్వాలి కదా. సో డిజాల్వ్ అవ్వనివ్వకుండా అవన్నీ ఆక్యుపై చేయడం వలన ఏమవుతుందంటే లోపల ఉన్న ఆర్గానిజమ్స్కి ఆక్సిజన్ అనేది సరిపడా అందదు. దానివలన దే విల్ బి ఎఫెక్టెడ్. సో ఇలాగ మనము అనవసరంగా ఇప్పుడు ఏదైతే మనము సాయిల్కి, ప్లాంట్స్కి వేసిన నైట్రోజన్ సాయిల్కి యాడ్ అయ్యి అది త్రూ వాటర్ బాడీస్ మనకి అక్కడ మళ్ళీ వెళ్ళి ఆ వాటర్ బాడీస్లో మనకి మనం తాగే నీళ్ళు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రివర్స్లో, అది మనకి అన్ఫిట్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్. అండ్ అదే మనకి మిగతా లేక్స్లో అలా వెళ్ళినప్పుడు అక్కడ ఎక్సెసివ్ ఆల్గల్ గ్రోత్. ఇవన్నీ అనవసరంగా మనం ఈ సైకిల్ని డిస్టర్బ్ చేస్తున్నాం అనమాట. ఓకేనా? సో వీ హ్యావ్ టు థింక్ అబౌట్ దిస్, హౌ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్స్ వీఆర్ ఫేసింగ్. అంటే ఏంటి సింపుల్ మా, ఇక్కడ మనకి ఎన్పీకేని ఎందుకు వాడుతున్నాము, ఎందుకంటే తొందరగా మనకి ప్రొడక్షన్ రావాలి, మంచిగా రావాలి, అన్నిటి కోసం. అదే ఇన్స్టెడ్ ఆఫ్ కెమికల్స్, ఇఫ్ యూ ఫాలో ఆర్గానిక్ మెథడ్స్, ఇఫ్ యూ యూజ్ ఆర్గానిక్ మెన్యూర్, స్లోగా అయినా మనకి
నైట్రోజన్ అనేది సాయిల్కి యాడ్ అయ్యేలాగా చూసుకున్నాం అనుకోండి. ఎగ్జాంపుల్ బై గ్రోయింగ్ పల్సెస్. పల్సెస్ అంటే లెగ్యూమినస్ ప్లాంట్స్ని మనం పెంచడం వలన సాయిల్ ఈస్ గెటింగ్ ఎన్రిచ్డ్ విత్ నైట్రోజన్ అని ఎయిత్ కాదు 10th సాయిల్ పొల్యూషన్ కదా, 9th చాప్టర్లో అనుకుంటాం మనం ఇంప్రూవింగ్ ఛాలెంజెస్ ఇన్ ఇంప్రూవింగ్ అగ్రికల్చర్లో మాట్లాడుకున్నాం కదా. సో ఆ మెథడ్స్ని ఫాలో అయితే సరిపోతుంది. రైట్ నా let us see some questions. The life supporting zone of the earth where the atmosphere, hydrosphere, lithosphere interact. ఎక్కడ మనకి లైఫ్ ఈజ్ పాసిబుల్ ఆన్ ద ఎర్త్ని మనం ఏమంటారు అని అనుకున్నాము? ఈజ్ దట్ ఎ బయోటిక్ జోన్? బయోటిక్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ నో, బయోమ్ నో, సో దట్ ఈస్ బయోస్పియర్. నెక్స్ట్ నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా ఆర్ ఫౌండ్ ఇన్ ద రూట్స్ ఆఫ్, మనం చెప్పుకున్నాము పల్సెస్లో ఉంటుంది అని. ఆన్సర్ వచ్చేసింది పల్సెస్. రైట్. నెక్స్ట్ వాట్ కాజెస్ యాసిడ్ రైన్? ఇందాక మనం వాటర్ సైకిల్లో మాట్లాడుకున్నాం, ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్ అండ్ నైట్రోజన్. సో రీజన్స్ ఏంటో కూడా మీరు ఒకసారి యాసిడ్ రైన్ అంటే ఏంటి, అది ఎలా హెల్ప్ అవుతుంది, ఆ వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది మనకి క్లియర్గా రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద నైట్రోజన్ సైకిల్ ఇన్ ద బయోస్పియర్. బయోస్పియర్లో నైట్రోజన్ సైకిల్లో ఏమేమి స్టెప్స్ ఉన్నాయి? నైట్రోజన్ ఫిక్సేషన్, నైట్రిఫికేషన్, అసిమిలేషన్, అమ్మోనిఫికేషన్, డీనైట్రిఫికేషన్. సింపుల్, వాటి గురించి రాస్తే సరిపోతుంది. సో లిస్ట్ ద ఇంపార్టెంట్ స్టెప్స్ అన్నారు. దే డిడ్ంట్ ఆస్క్ యూ టు రైట్ ఇన్ డీటెయిల్, కాకపోతే మీరు ఒక్కసారి రికలెక్ట్ చేసుకున్నట్లు ఉంటుంది కాబట్టి ఒక్కసారి ప్రిపేర్ జస్ట్ వాచ్ ద వీడియో ఆర్ రీడ్ ద టెక్స్ట్ బుక్, యూ విల్ గెట్ ఎన్ క్లియర్ పిక్చర్ ఆఫ్ అవర్ nitrogen cycle. Right. Now, so in this session we discussed about the introduction, water cycle, nitrogen cycle and human interventions and the nitrogen cycle. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఈ సెషన్లో? చాలా ఈజీగా ఉంది కదా, చాలా అంటే చాలా ఈజీ. ఒక్కసారి చదివారంటే ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అండ్ ఇదే నైట్రోజన్ సైకిల్ని ఇదే మనం నెక్స్ట్ మీరు కనుక లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆప్ట్ బైపీసీ ఇంకొంచెం డీటెయిల్గా అదర్ సైకిల్స్ని గురించి కూడా మీరు మాట్లాడుకుంటారు. సో అప్పుడు మీకు చాలా యూజ్ అవుతుంది. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్. So that's it about this video, guys. I hope you understood this clearly. Still, if you have any doubts, let me know in the comment section. Till then, take care and keep learning and keep enjoying.